నాకు తెలిసి ఈ మాత్రమైనా ఉంటది 'హరిహర వీరమల్లు' ట్రైలర్ అని నాతో పాటు పవన్ కళ్యాణ్ ఫ్యాన్ నేను కూడా. నాతో పాటు ఏ పవన్ కళ్యాణ్ ఫ్యాన్ కూడా ఎక్స్‌పెక్ట్ చేసి ఉండరు. బావుంది అనిపించేలాగా ఉంది ట్రైలర్. నేను ఫస్ట్ నుంచి కూడా ఈ మూవీకి చాలా ఈ మూవీ షల్వ్ అవ్వాలని కోరుకుంటూ చాలా పోస్టులు పెడుతూ ఉంటా మీకు తెలుసు. ఎందుకంటే ఫస్ట్ నుంచి వైబ్ చాలా నెగెటివ్‌గా ఉంది. పోస్ట్‌పోన్ అవుతూ వచ్చింది ఎప్పటికప్పుడు. మూవీ రిలీజ్ కంటే కూడా అసలు షెడ్యూల్స్ పోస్ట్‌పోన్ అవుతూ వచ్చాయి మూవీకి సంబంధించి. షూట్ పోస్ట్‌పోన్ అవుతూ వచ్చింది. క్రిష్ మధ్యలోంచి తప్పుకున్నాడు. జ్యోతి కృష్ణ, ఏఎం రత్నం గారి అబ్బాయి మళ్ళీ మూవీ రీషూట్ కైండ్ ఆఫ్ థింగ్ అంతా చేశాడు. పవన్ కళ్యాణ్ పొలిటికల్‌గా బిజీ అయిపోయి ఈ రచ్చంతా నడుస్తున్న క్రమంలో స్టోరీ లైనే ఎందుకో వైబే సరిగ్గా ఫస్ట్ నుంచి టీజర్ అప్పటి నుంచి కూడా నాకు పెద్దగా ఎక్కలేదు. సో దాన్ని కాస్త సరిచేస్తూ కాస్త ఒక పాజిటివ్ వైబ్‌ని ఒక మంచి ఊపిరిని పోస్తూ ట్రైలర్ ఎక్స్‌పెక్ట్ చేసినంత బ్యాడ్‌గా లేదు. బావుందని చెప్పాలి. అండ్ ఫ్యాన్స్‌కి అయితే ఒక లాంటి పండగలానే ఉన్నాయి ఆ డైలాగ్స్. ఆంధీ వస్తోంది అంటూ విలన్‌తో చెప్పించడం అనేది ఏదైతే ఉందో ట్రైలర్‌కి హైలైట్‌గా చెప్పుకోవచ్చు. బాబీ డేల్ కూడా చాలా బాగా చేశాడు అక్కడ. ట్రైలర్ ఓవరాల్‌గా చూసుకుంటే కీరవాణి మ్యూజిక్ వల్ల ఈ ట్రైలర్ పర్ఫెక్ట్‌గా ఎలివేట్ అయిందని చెప్పొచ్చు. ఒక మంచి ఎలివేషన్, ఒక మంచి పీక్‌కి వెళ్ళింది ట్రైలర్ కీరవాణి యొక్క బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ వల్ల. అండ్ పవన్ కళ్యాణ్ చెప్పినటువంటి చిన్న చితక డైలాగ్స్ అవి బాగున్నాయి. ఎలివేషన్‌లో తనిఖీల భరణ్ చెప్పిన కోహినూర్ లాంటి డైలాగ్స్ అంటే ఓవరాల్‌గా ఔరంగజేబ్ టైంలో ఇండియాలో పాగా వేయడానికి ప్రయత్నం చేస్తున్న టైంలో కోహినూర్ వజ్రానికి సంబంధించినటువంటి సేఫ్టీ థింగ్ ఇట్లాంటివి ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ని చరిత్రలోంచి తీసుకుని వాటిని కాస్త కస్టమైజ్ చేసి కాస్త ఫ్యాంటసీ కూడా యాడ్ చేసి తీసినటువంటి ట్రైలర్గా నైజాం నవాబులకు సంబంధించినటువంటి కథలను కూడా ఇన్వాల్వ్ చేసిన ట్రైలర్లో కనిపిస్తుంది. ఓవరాల్గా చూసుకుంటే డిస్ట్రిబ్యూటర్స్ పరంగా అందరూ కూడా సాటిస్ఫై అయ్యేలాగా ఈ ట్రైలర్ కనిపిస్తుంది. ఆడియన్స్ థియేటర్కి రావడానికి ఖచ్చితంగా ఇప్పుడు ఇంట్రెస్ట్ చూపించే పరిస్థితి అంటే ఆబ్వియస్లీ పవన్ కళ్యాణ్కి ఉన్న బీభత్సమైన క్రేజ్ వల్ల ఓపెనింగ్స్ అదిరిపోతాయి, అది వేరే విషయం. బట్ ఈ ట్రైలర్ ఫ్యామిలీ ఆడియన్స్ అనండి, న్యూట్రల్ ఆడియన్స్ అనండి, వేరే హీరో అభిమానులు అనండి, అందరినీ కూడా ఓకేరా వెళ్ళి చూడొచ్చు అనేలాగా అనిపించింది. అండ్ విఎఫ్ఎక్స్ కొన్ని చోట్ల చాలా చాలా టాప్ నాచ్ ఉంది, కొన్ని చోట్ల చాలా పేలవంగా చాలా నీరసంగా ఉంది. బట్ ట్రైలర్ త్రూ అవుట్ సేవ్ చేసింది మాత్రం కీరవాణి అని అనిపించింది నాకు. చాలా ఎక్సలెంట్గా కీరవాణి తన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎక్కడ ఎలివేట్ చేయాలి, ఎక్కడ చూపించాలి, ఎక్కడ డౌన్ చేయాలి, ఇదంతా కూడా చాలా బాగా చూపించాడు. పవన్ కళ్యాణ్ కూడా అక్కడక్కడ ఫైట్స్ విషయంలో చాలా కష్టపడినాడు. విఎఫ్ఎక్స్ అయినా కూడా కొంత హీరో కూడా చాలా వరకు కష్టపడినట్టు ఇదంతా కూడా మనకి అనిపించింది. ట్రైలర్ ఓవరాల్గా చూసుకుంటే బాగుందని నాకైతే అనిపించింది. పాస్ మార్క్స్ అయ్యొచ్చు ట్రైలర్కి అనిపించింది. ఓ సూపర్ డూపర్ ఎరగదీస్తుందని కాదు, అట్లాగనే వరుస్తుందని కాదు, రీజనబుల్గా బాగుంది. సినిమాకి ఎక్స్పెక్టేషన్తో వెళ్ళొచ్చు. అసలు ముందు టికెట్లు బుక్ చేసుకోవచ్చు న్యూట్రల్ ఆడియన్స్కి. ఆబ్వియస్లీ కళ్యాణ్ ఫ్యాన్స్కి, సినిమా లవర్స్కి అయిపోతుంది, అలాగే చూస్తారు. బట్ డే వన్ చూడొచ్చు ఈ మూవీ, ఏదో ఎక్సైటింగ్గా ఉందనే ఫీలింగ్ని న్యూట్రల్ ఆడియన్స్ కూడా ఈ ట్రైలర్ ఇచ్చిందని నాకు అనిపించింది. మీకేమనిపించింది కామెంట్ చేయండి.